ఉంది రైట్. కాబట్టి ఫైనల్ గా నా పాయింట్ ఏంటంటే, మీరు కూడా కాకినాడ ప్రాంతానికి చెందిన నాయకురాలు కాబట్టి ముద్రగడ పద్మనాభం గారి గురించి మీకు బాగా తెలుసు మొదటి నుంచి. ఆయన ప్రజా సమస్యల కోసం, ప్రజల సమస్యలను తీర్చే క్రమంలో ఆయన పిస్టల్ పెట్టుకుని చనిపోవడానికి కూడా ఒకానొక సందర్భంలో సిద్ధమయ్యారు. ఆయన తాతగారు మున్సబ్గా పనిచేశారు, వాళ్ళ తండ్రి గారు ఇండిపెండెంట్గా ఎమ్మెల్యేగా పనిచేశారు, వాళ్ళకి మంచి పేరుంది. ఆస్తిపాస్తులు సంపాదించుకోకపోయినా ముద్రగడ పద్మనాభం గారు ఆ తర్వాత క్రమంలో ఆస్తులు, అంటే ఉద్యమం గురించి కాకపోవచ్చు, బుజ్జిగారు చెప్తున్నట్టుగా క్రమక్రమంగా ఆయన అమ్మేసుకుంటున్నా కూడా ఆయనకంటే ఒక మంచి పేరు ఉంది. కానీ గడిచిన కొన్నేళ్లుగా ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ టార్గెట్గా ముద్రగడ పద్మనాభం ఫోకస్ చేసిన తర్వాత ఆయన గౌరవం, హోదా, చరిష్మా, క్రేజు అంతా కూడా డౌన్, మొత్తం కంప్లీట్గా డౌన్. ఎంతలా అంటే ఇదివరకు ప్రతి శుభకార్యానికి ఆ కాపు సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఎవరైనా పెద్దల ఇంట్లో పెళ్ళి అవుతుంటే ఈ 2 జిల్లాలకు సంబంధించి ఇంకా చాలా రాయలసీమ నుంచి కూడా ఆయనకి ఇన్విటేషన్స్ వచ్చేవట. పిలిచి ముఖ్య అతిథిగా ఆయన పిలిచి ఆయన ఉండాలి ఆ వేదిక మీద అని చెప్పి అనుకునే వాళ్ళు ఇప్పుడు మాకెందుకురా గొడవ, ఆయన పిలిస్తే ఇది పొలిటికల్ టర్న్ తీసుకుంటుంది, మళ్ళీ మిగిలిన వాళ్ళు రారు అంటే అంటే ఆయన గురించి బాగా తెలిసిన వాళ్ళకి ఈ రకమైన సానుభూతి, జాలి ఆయన మీద ఉంటుంది. అంటే ఎవరి ట్రాప్లో పడి ఇదంతా చేస్తున్నట్టు అంటే ఖచ్చితంగా అర్థమైపోతుంది కదా. అండ్ మీరు ఆయన్ని ఓకే ఇప్పుడు అభిమానించకపోయినా ఆయన మీద కనీసం సింపతి ఉంది కాబట్టి మీకు చెప్పే, అంటే వయసులో ఆయన చాలా పెద్ద, ఆయన ఒక వీర మహిళగా, ఒక పార్టీకి చెందిన వీర మహిళగా మీరు ముద్రగడ పద్మనాభం గారికి ఏం చెప్తారు? రవిశంకర్ గారు, మేము కాపు జాతిలో పుట్టినందుకు ఆయన్ని ఎప్పుడు కూడా గౌరవించాము. మా అధినేత పవన్ కళ్యాణ్ గారిని కూడా ఆయన నానా దుర్భాషలు వీళ్ళు వైసీపీ వాళ్ళే మాట్లాడిస్తున్నారు, వైసీపీ వాళ్ళ ట్రాప్ లోనే ఆయన పడ్డారు అన్నది ప్రజలందరికీ తెలుసు, మా అందరికీ కూడా తెలుసు. ఎందుకంటే ఇవాళకి కూడా వైసీపీ నమ్ముకున్న తర్వాతే ఆయన పతనం స్టార్ట్ అయింది. ఆయన చరిష్మా ఉనికి మొత్తం సర్వనాశనం అవడానికి కారణం ప్రత్యక్షంగా కావచ్చు, పరోక్షంగా కావచ్చు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ తెలుసుకోలేకపోతున్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు కదా, ఆయన అన్ని మాటలు అంటున్నా, ఆయన్నే ఓడించాలని చూస్తున్నా సరే పెద్దలు ఒక మాట అంటారు, వదిలేసేయండి అని మా జన సైనికులకి మాకు కూడా చెప్పారు. పద్మనాభం గారు అంటే ఉద్యమం చేసే టైంలో కొన్ని పోరాటాల్లో మీకు కూడా వెళ్ళడం జరిగిందండి. నా భర్త నేను కూడా ఉద్యమాల్లోకి వెళ్ళడం జరిగింది ఆయనతో పాటు. అంటే జాతి కోసం ఏదో మంచి చేస్తున్నారు అనేసి వెళ్ళడం జరిగింది. నా కుటుంబ సభ్యుల దగ్గర నుంచి, నా తండ్రి దగ్గర నుంచి అందరూ కూడా పద్మనాభం గారి వెనకాల తిరిగినటువంటి వ్యక్తులే. కానీ వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు అంటే పద్మనాభం గారు నడిచేటువంటి దారి కరెక్ట్ అయింది కాదు. సరైన మార్గంలో ఆయన నడుచుంటే కనుక ఇవాళ ఆయన కుమార్తె అయినటువంటి క్రాంతి గారిని చూసుకోవచ్చండి. ఆమె కరెక్ట్ గా ఎంత చక్కగా మాట్లాడుతున్నారంటే, పవన్ కళ్యాణ్ గారు ఒక మాట, మీ తండ్రి గారిని మిమ్మల్ని కలుపుతారమ్మా, నేను విడదీయడానికి రాలేదంటే ఆయన మాటను గౌరవించి ఆమె ఆగిపోయారు అక్కడ. కానీ అదే విషయం ఇంత వయసు వచ్చినటువంటి పద్మనాభం గారికి ఎందుకు తెలియట్లేదు? ఎందుకు ఆయన రాజకీయ మీకు ఆయన గురించి బాగా తెలుసు కదా, ఆయన మంకుపట్టు గురించి మీకు తెలియంది కాదు కదా. ఆయన ఒక మాట అంటే మాటే. ఆయన కనీసం క్రాంతి ఫోన్ చేసి, వాళ్ళ అమ్మాయి క్రాంతి గారు ఫోన్ చేస్తుంటే కనీసం మాట్లాడే అవకాశం కూడా లేదు. మేము చనిపోతే కనీసం రావద్దు మా ఇంటికి చూడడానికి అని కూడా ఆయన క్లియర్గా చెప్పేశారు. ఆయన చెప్పడమే కాదు, చెప్పింది మరి చాలా పంతం ఎక్కువ ఆయనకి, ముద్రగడ పద్మనాభం గారికి. పంతం తగ్గించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఫైనల్గా బుజ్జి గారు, మన ఎవరికి కూడా నాతో సహా ఆయనకి సలహాలు ఇచ్చే స్థాయి లేకపోయినా మీరు చెప్పే మాట ఏంటి?